బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన కార్నింగ్ అనే సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూని కుదుర్చుకోలేదని, అలాంటిది ఆ కంపెనీ తెలంగాణ నుండి వెళ్లిపోయిందని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం నుండి కంపెనీలు వెళ్లిపోతున్నాయంటున్న కేటీఆర్ ఆ కంపెనీలు ఎక్కడికి పోయాయో ఆన్సర్ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రానికి 20,000 కోట్ల పెట్టుబడులు వస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత మరో 9,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ రానున్నాయని తెలిపారు. ప్రభుత్వ పరిధిలో లేని పొరపాట్లు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరుగుతుంది. తెలిసి తెలియక ఆ 10 కాల సమయంలో జరిగి ఉంటుంది. వారు తెలుసుకొని ఉంటారు. దీన్ని జరగకుండా ఉండాలి, మీ సలహా సూచనలు ఇవ్వమని అనేక సందర్భాల్లో కోరినాం. ఉదాహరణకి మేడిగడ్డ పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా రండి, మీరు చూడండి, మీరు సలహా సూచనలు ఇవ్వమని కోరినాం. అంతా ప్రజాస్వామికంగా ముందుకు నడిచినాం. సరే, ఎన్నికలు వచ్చినాయి, అర్థం చేసుకుంటాం, వారి ఆతృత, వారి ఆవేదన అర్థం చేసుకుంటాం. ఎన్నికలు వచ్చినాయి, అబద్ధం మాట్లాడినరు, సత్యదూరమైన మాట్లాడినరు, ఏదంటే అది మాట్లాడినరు. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, అటు కేసీఆర్ గారిని, పదే పదే మాట్లాడుతూ ఉన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీరు 2018లో మీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు సంబంధించి దాదాపు 2 నెలల తర్వాత అసెంబ్లీ నిర్వహణ చేసిండ్రు. దాదాపు 2 నెలలు 35 రోజుల తర్వాత కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసిండ్రు. అంటే 40 రోజులు గడిచిన తర్వాత అదే మీరు కంపారిజన్ చేస్తే, మీరు పోల్చుకుంటే 40 రోజుల్లో మేమిచ్చిన 5 గ్యారంటీలు అన్ని చాలా ప్రధానమైన గ్యారంటీలు మొదలుపెట్టినాం. సరే, మాట్లాడుతూ ఉన్నారు కదా అని. పవర్కు సంబంధించి పేదవారికి ఉపయోగపడేవి ప్రభుత్వంలో రాగానే మేము ఏం చేస్తామన్నాం, కరెంటు ఛార్జీలు పెరిగినాయి. పెరిగిన తర్వాత వారు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం. ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించి పెద్ద ఎత్తున గాలి వీసినప్పుడు ఎక్కడ ఏ విధంగా నష్టం జరగకూడదు ఉన్నది కొన్ని సందర్భాల్లో అధికారులు నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారు. పరిపాలన యంత్రాంగంలో 10 సంవత్సరాలు ఉండి విద్యుత్ శాఖను సరిగా నడపలేని చేతకాని ఆ ప్రభుత్వం ఈరోజు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. మరొక అంశం చెప్తాం. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు సంబంధించి ఈరోజు 121 ట్వీట్లు చేసిండు మహానుభావులు. 11 kV ఫీడర్, ఇది కూడా హాస్పిటల్కు సంబంధించి ఆ ఫీడర్కు సంబంధించిన టెక్నికల్ అంశం విషయంలో మిగతా హాస్పిటల్కు సంబంధించిన మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా కరెంట్ వస్తే, డయాలసిస్కు సంబంధించి అక్కడ లైన్ ఇబ్బంది వల్ల అక్కడ జనరేటర్ ఆన్ కాలేదు, కేవలం జనరేటర్ ఆన్ కాలేదు. పొద్దున్న లేస్తూనే వాళ్ళ పత్రికా పాంప్లెంట్లో పెద్ద ఎత్తున ముందుకు పెట్టి ఈరోజు 24 పేషెంట్లకు ఇబ్బంది కలిగించే విద్యుత్ శాఖకు సంబంధించిన అంశం అని చెప్పినప్పుడు కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండేది. ప్రభుత్వ పరిధి